నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. పంజాబ్ ఇప్పుడు అందరి చూపు అటువైపే పడింది. ఎందుకు అంటే నవజోత్ కౌర్ సిద్ధు గారి భార్య చేసిన కామెంట్స్, కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం సీట్ కోసం ఇవ్వాల్సిన 500 కోట్లు మా దగ్గర లేవు, కానీ పంజాబ్ రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రంగా మార్చగలం, ఆ సత్తా మాకుంది అని ఆవిడ కామెంట్స్ చేశారు. ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అంటే సీఎం పదవి కావాలంటే కాంగ్రెస్ అధిష్టానానికి 500 కోట్లు ఇవ్వాలా? మరి ఆవిడ చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత అని చూద్దాం. అసలు ఆవిడ ఏ సిచ్యువేషన్లో ఆ విధంగా మాట్లాడారో, ఆవిడ ఏం చెప్పాలనుకున్నారో, నిజంగా కాంగ్రెస్ పార్టీకి 500 కోట్లు ఇవ్వాలా సీఎం కావాలంటే అనేది డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, నవజోత్ కౌర్ సిద్ధు గారి భార్య ఒక మాట అన్నారు, పంజాబ్కి సంబంధించి మాకు కాంగ్రెస్ పార్టీకి సీఎం పదవి కోసం 500 కోట్లు ఇవ్వడానికి మా దగ్గర అంత డబ్బు లేదు, కానీ బంగారు రాష్ట్రంగా మారుస్తాము అని. ఇప్పుడు జనాల్లోకి ఎలా వెళ్ళిందంటే సీఎం పదవి కావాలంటే కాంగ్రెస్ అధిష్టానానికి 500 కోట్లు ఇవ్వాలా అని. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలంటే ఆవిడ చేసిన కామెంట్స్లో వాస్తవం ఎంత ఉంది? ఆవిడ చేసినటువంటి కామెంటు మొత్తం టోటల్ కాంగ్రెస్లో అల్లకొల్లంగా మారింది. కారణం ఏంటంటే సీఎం పదవి కుర్చీలో కూర్చోవాలంటే అవసరమైనటువంటి 500 కోట్లు మా దగ్గర లేవు అని చెప్పింది. పోనీ మిమ్మల్ని ఎవరైనా అడిగారా అని అంటే మమ్మల్ని ఎవరు అడగలేదు, కానీ సీఎం కావాలనుకుంటున్నటువంటి వాళ్ళు 500 కోట్ల రూపాయలు దగ్గర పెట్టుకోవాల్సిందే అని ఆవిడ చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా 500 కోట్లు ఇస్తేనే సీఎం ఎవరైనా సరే అనేది అర్థం. ప్రస్తుతం ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నవజోత్ సింగ్ సిద్ధు కాంగ్రెస్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పిసిసి మాజీ అధ్యక్షుడు, పంజాబ్కి పిసిసి మాజీ అధ్యక్షుడు. సో ఇప్పుడు ఆయన 2024 నుంచి దూరంగా ఉంటున్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నాడు. అంతకుముందు కొన్ని రోజులు బీజేపీలో ఉంటే తర్వాత కాంగ్రెస్లోకి వచ్చాడు. కొంచెం ఆయన దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం అయితే దూరంగా ఉంటున్నాడు. అయితే ఆవిడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఎవరు? నవజోత్ కౌర్ సిద్ధు. ఆవిడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమిచ్చారు? సిద్ధుని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటాడు, కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా ఉంటారు, కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పి ఆవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే నవజోత్ సింగ్ సిద్ధుకి సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించాలి. ఆవిడ కోరిక అది. ప్రకటిస్తే ఆయన రాజకీయాల్లోకి చురుగ్గా పాల్గొంటారు. అంటే ఇప్పుడు ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా లేరు. ఆయన వ్యాపారాలు ఏదో ఆయన చేసుకుంటున్నారు. ఆయన వ్యాపారాలు చేసుకుంటే కామెంటరీ కూడా చెప్పుకుంటున్నారు. ఈ మధ్య క్రికెట్లో కామెంటరీ కూడా చెప్తున్నారు. ఈయన మాజీ క్రికెట్ ప్లేయరు కదా, ఇండియన్ క్రికెట్ ప్లేయరు. పంజాబ్లో ఆయన రాజకీయాల్లో కొంచెం చురుగ్గానే ఒకప్పుడు పార్టిసిపేట్ చేశారు. రీసెంట్గా అయితే చురుగ్గా లేరు. అయితే సీఎం అభ్యర్థిగా అవకాశం ఇస్తే మాత్రం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తామని చెప్తూ మా దగ్గర అందుకు అవసరమైనట్టు 500 కోట్లు అయితే లేవు అని చెప్పింది ఆవిడ. చెప్తూ దాని కంటిన్యూషన్ ఏం చెప్పారంటే, ప్రియాంకకి వాద్రాకి బలమైనటువంటి అనుబంధం ఉంది సిద్ధుకి. ఇంత అనుబంధం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన్ని ప్రకటించట్లేదు. కారణం అక్కడ ఒక 5 మంది ముఖ్యమంత్రి అభ్యర్థులుగా పోటీ పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అంతర్గత కలహాలని ఆవిడ బయటపెట్టారు. అయితే ఇప్పుడు అంతర్గత కలహాలు అనేవి కాంగ్రెస్ పార్టీలో సహజం. అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుంది. ఏ రాష్ట్రంలో కూడా కరెక్ట్గా పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీకి అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. సీఎం అభ్యర్థి కోసం పోటీ పడేటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది. పిసిసికి పోటీ పడేటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది. ఈవెన్ తెలంగాణలో కూడా అదే మనం చూసాం. తెలంగాణలో పిసిసి అధ్యక్ష పదవికి అనేక మంది పోటీ పడ్డారు, కానీ రేవంత్ రెడ్డి గారు అయ్యారు. దాని వెనక కూడా సూట్ కేసులు మనీ అనేది అప్పుడు వచ్చినటువంటి పెద్ద దుమారం. అలాగే సీఎం ఎలా అయ్యాడు అని అంటే సూట్ కేసులు మోస్తే సీఎం అయ్యాడు అని చెప్పి కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ చెప్తానే ఉంది. ఇవాళకి కూడా ప్రతిసారి సూట్ కేసులు ఢిల్లీకి మోసేది రేవంత్ రెడ్డి గారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, బీజేపీ కూడా చెప్తుంటుంది. సో కాబట్టి వీటన్నిటికీ బలం చేకూరేలాగా ఇప్పుడు కౌర్ సిద్ధు మాట్లాడారు. సీఎం కావాలంటే 500 కోట్లు మా దగ్గర లేవు, అవసరమైన సీఎం కావడానికి అవసరమైన 500 కోట్లు మా దగ్గర లేవు అని చెప్పారంటే, పంజాబ్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీ సీఎం పదవిలో కూర్చోవాలంటే 500 కోట్లు దగ్గర పెట్టుకోవాలనేది ఆవిడ చెప్పిన మాట.
ఒక్కో రాష్ట్రానికి ఒక రేట్ ఉందా లేకపోతే పంజాబ్కి ఆ రేట్ అనేది మనకు తెలియదు. ఆవిడ మాత్రం పంజాబ్ గురించి చెప్పారు, కానీ క్లారిటీ ఇచ్చారు. మీ 500 కోట్లు ఆశించకుండా మీరు కనుక సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే సిద్ధుని బంగారు పంజాబ్గా మేము మారుస్తాము, అంతవరకు మాత్రం గ్యారంటీ ఇవ్వగలం, ప్రజలతో ఉంటాం, మేము ప్రజాదరణ ఉంది, మీరు మాకు సీఎం అభ్యర్థిగా సిద్ధుని అనౌన్స్ చేస్తే ప్రజల్లోకి వెళ్తాడు సిద్ధు అని చెప్పి ఆవిడ ఇచ్చినటువంటి క్లారిటీ. అంటే ఇది మొత్తం అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీని కలవరపెట్టేటువంటి స్టేట్మెంట్ ఇది. సరే అసలు లేదా అని అంటే ఉండొచ్చు, కానీ డైరెక్ట్గా 500 కోట్లు అని చెప్పారంటే ఇప్పుడు ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు 500 కోట్లు ఇచ్చి సీఎం అయ్యాడని చెప్పి మేము ఎప్పుడో చెప్పాం కదా, అది నిజమే, కౌరు చెప్పింది కదా అని అంటారు డెఫినెట్గా. దానికి తగ్గట్టు ఇప్పుడు ఇక్కడ పంచాయతీ నడుస్తుంది కర్ణాటకలో. కర్ణాటకలో పంచాయతీ నడుస్తుంది. వీళ్ళిద్దరు డీకే శివకుమార్ అను సిద్ధరామయ్య ఇద్దరు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళారు. సోనియా గాంధీ సమక్షంలో పంచాయతీ నడుస్తుంది ఇప్పుడు. కానీ సార్ట్ అవుట్ అయింది అని చెప్పేసి మీడియా ముందుకు ఏం కాల, సార్ట్ అవుట్ కాల, ఇద్దరిని అక్కడ రమ్మని చెప్పారు, సోనియా గాంధీ దగ్గర పంచాయతీ పెట్టారు. ఇప్పుడు ఆ గొడవ కూడా ఈ డబ్బుల గురించి అంటారు. ఆ గొడవలు కూడా ఇప్పుడు అదే 500 కోట్లు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మామూలుగానే కర్ణాటకలో ఎన్నికలు అయిపోయిన తర్వాత అంతర్గతంగా జరిగినటువంటి ఒప్పందం ఏంటంటే ఫస్ట్ 2.5 సంవత్సరం సిద్ధరామయ్య, తర్వాత డీకే శివకుమార్ అనేది వినిపించింది అప్పట్లో. సరే ఆ అగ్రిమెంట్ వాళ్ళ మధ్య సమక్షంలో ఏం జరిగింది ఏంటి అనేది తెలీదు, ఎవరు బయట పెట్టలేదు. బట్ అగ్రిమెంట్ అయితే జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీలో బాగా డీప్గా ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట. దాని ప్రకారం ఇప్పుడు సిద్ధరామయ్య దిగిపోవాలి. సిద్ధరామయ్య దిగిపోవడానికి సిద్ధంగా లేడు. ఒకవేళ నన్ను దించేస్తే నేను బీజేపీలోకి వెళ్తాను అంటున్నాడు సిద్ధరామయ్య. సరే నాకు చెప్పిన దాని ప్రకారం నాకు సీఎం పదవి ఇవ్వకపోతే నేను బీజేపీలోకి వెళ్ళిపోతాను అని చెప్పి డీకే శివకుమార్ అంటున్నారు. దీంతో ఆ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉండేటువంటి వాళ్ళు తలలో పట్టుకొని లాస్ట్కి ఈ పంచాయతీని తీసుకెళ్లి సోనియా గాంధీ కోర్టులో వేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ స్పందిస్తారా, ఎందుకంటే ఓట్ చోరీ అన్నాడు, ఇప్పుడు వచ్చి దాని గురించి ఏం మాట్లాడట్లేదు. ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది, కాంగ్రెస్కి ఇది చాలా పెద్ద మైనస్ ఒక విధంగా చెప్పాలంటే. అంటే బీజేపీ దగ్గర అందరికీ అవకాశం ఇస్తుంది ఆవిడ మాట్లాడే అవకాశం, ఎలా రియాక్ట్ అవుతారు కాంగ్రెస్ పార్టీ? రియాక్ట్ అవుతారు వాళ్ళ పంజాబ్లో ఉండేటువంటి లోకల్ లీడర్సే రియాక్ట్ అవుతారు. 500 కోట్లు అనేది వాళ్ళకి సీఎం అభ్యర్థిగా అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఈ విధమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు అనేది వాళ్ళే రెడీ అవుతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళే ప్రతిపక్షం, వాళ్ళే అధికార పక్షం, మొత్తం వాళ్ళే తీసుకుంటారు, వేరే వాళ్ళు అవసరంలే. ఇప్పుడు మనకు తెలంగాణలో తీసుకున్నా అంతే కదా. తెలంగాణలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఎలా వ్యవహరించారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇవాళ కూడా ఎలా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, అవన్నీ మామూలే కాంగ్రెస్ పార్టీలో. కాకపోతే ఏంటంటే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీద ఆవిడ అస్త్రాన్ని సంధించారు. అంటే నేను అనుకోవటం ఆ స్టేట్మెంట్ ఇచ్చారంటే బహుశా కాంగ్రెస్ పార్టీలో కొనసాగే అవకాశాలు ఉండకపోవచ్చు. బీజేపీలోకి వెళ్ళడానికి మళ్ళీ బీజేపీలోకి ఈ నవజోత్ సింగ్ సిద్ధు సతీమణి ఇద్దరు బీజేపీలోకి వెళ్ళడానికి ఏమన్నా రెడీ అవుతూ కాంగ్రెస్ పార్టీ మీద ఇలాంటి నింద వేసి వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది అన్నట్టుగా మనం భావించడానికి ఛాన్సెస్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.